హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న పెనుగంచిప్రోలు వెళ్ళామని చెప్పాం కదండి. రిటర్న్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి రిటర్న్లో వస్తూ ఒక కోటకి వెళ్ళాము. చాలా పురాతన కోట అనమాట. అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట ఇవి వచ్చేసి. ఆ కోట మొత్తం నేను మీకు వీడియో పెడతాను. మీరే ఆ ప్లేస్కి వెళ్ళి ఆ కోట అంతా తిరిగి చూసినట్లు ఉంటుంది. అందుకే వీడియో కొంచెం పెద్దదిగానే పెట్టాను. కోట మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశానండి. మొత్తం తిరిగాము. ఒక 2 అవర్స్ పట్టింది మాకు కోట అంతా తిరగడానికి. ఇది వచ్చేసి మేము అక్కడి నుంచి పెనుగంచిప్రోలు నుంచి రిటర్న్లో వస్తూ లంచ్కి ఇక్కడ ఆగామన్నమాట. 1:30 అలా అయింది. ఆ టయానికల్లా అక్కడికి వచ్చేసాము. పెనుగంచిప్రోలు నుంచి రిటర్న్లో ఆ హోటల్లో ఫుడ్ తినేసి ఇలా అయితే కోటకు వచ్చేసామన్నమాట. కోట లుక్ అంతా వచ్చేసి ఇదండి. పైకి వచ్చేటప్పుడు వ్యూ కూడా చాలా బాగుందండి. కింద నుంచి కిందంతా ఊరు కనిపిస్తూ క్లౌడ్స్ కనిపిస్తూ, ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉందన్నమాట. సో అందుకనేసి క్లౌడ్స్ కూడా బాగున్నాయి. ఇలా కొండలు, చాలా చిన్న దారి అండి. ఎంత చిన్న దారి అంటే అంత చిన్న దారి. ఒక వెహికల్ ఇంకా ఏదైనా వెహికల్ వస్తే కష్టమే కార్లో వెళ్ళినప్పుడు. సో ఎంట్రన్స్లో ఇలా మసీద్ అయితే ఒకటి ఉందండి. ఇక్కడ కొయ్య బొమ్మలు కూడా ఉన్నాయి. కొండపల్లి పక్కనే అన్నమాట. కొండ దిగి ఒక సైడ్ వెళ్తే కొండపల్లి వస్తుందన్నమాట. కొండపల్లి బొమ్మలు అవి కూడా ఇక్కడ పెట్టున్నాయి. ఇక్కడ నేను ఒక ఐటెం కూడా తీసుకున్నాను, కొండపల్లి బొమ్మలకు సంబంధించింది. నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను అనమాట. అది ఇక్కడ దొరికింది నాకు. సో ఇలా అయితే అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది ఇంకో వీడియోలో. ఇదైతే మేము ఇలా లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము ఇంకో సైడ్ వచ్చాము. సో దానికోసమని ఇలా వెళ్తున్నాం అనమాట. కొంతమంది అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వచ్చారు. అటు రూట్ మాకు తెలియదు. మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఎప్పుడు పెనుగంచిప్రోలు వెళ్ళినా అది వరకే చూసుకొని విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర దర్శనం చేసుకొని వచ్చేస్తాము. బట్ ఈసారి వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్ళామన్నమాట. దీని దారి చూడండి ఎంత చిన్నగా ఉందో. కొంతమంది ఇటు సైడ్ వస్తున్నారు, బైక్స్ అవి అక్కడ దాకా వచ్చాయి అన్నమాట. మరి అది ఎటు నుంచి వచ్చిందో రూట్ అనేది మాకు తెలియదన్నము. సో ఇలా అయితే ఎంటర్ అవుతున్నాము. మేము కవిత వాళ్ళం వెళ్ళామన్నమాట. సో అక్కడ వచ్చేసి మా వారు టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంబంధించి ఏదో డౌన్లోడ్ చేస్తే బొమ్మలు అనేది అలా కదులుతున్నట్లు అలా కనిపిస్తాయట. సో దాని గురించి అయితే రాసింది అక్కడ. మేము ట్రై చేసాం కానీ మాకేం కనిపించలేదు, అలా అనిపించలేదు. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నారు. నేను ఈలోపు ఇదంతా ఒక రౌండ్ వేస్తున్నాను అనమాట, వీడియో తీస్తున్నాను. మా రోహి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కొత్త డ్రెస్ అండి, మొన్న అమ్మ కుట్టి పంపించింది. ఈ ట్రిప్లో డ్రెస్ అంతా చింపేసుకుంది. సిల్క్ శారీ అనమాట, దాంతో కుట్టింది. సో ఇలా అయితే రెడీ అయిపోయాము, టికెట్స్ తీసుకున్నాము, ఇంకా ఎంటర్ అవుతున్నాము అనమాట. కోట లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్తున్నాము. చాలా చాలా పురాతనండి. దీని గురించి అక్కడ రాసింది కూడా. సో ఆ పిక్స్ అనేది నేను మీకు లాస్ట్లో యాడ్ చేశాను, చూడండి మీరు కూడా. ఆ కోట గురించి, దాని గురించి అన్ని వివరాలు ఆ పిక్స్లో ఉన్నాయన్నమాట. వీడియో ఉంది అండ్ పిక్స్ కూడా ఉన్నాయి, చూడండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్లో కొండపల్లి బొమ్మలు, అలాంటి కోట గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే జస్ట్ అలా పెట్టారు కొండపల్లి బొమ్మలు. అవి ఇలా గోడలు ఉంటాయి కదా, ఆ గోడలకి ఆ కోట గురించి అవన్నీ రాసున్నాయి. చూస్తున్నారు కదా, కొండపల్లిది కోట అనమాట. ఇది కొండపల్లి ఫోర్ట్ అని రాశారు. ఇటు సైడ్ కొండపల్లి కోట అని రాశారు కదా ఇక్కడ. సో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండు రాసున్నాయి. సో ఇలా అయితే ఇవన్నీ కొంచెం వీడియో తీశాను అండ్ పిక్స్ కూడా తీసి మీకు లాస్ట్లో అనేది యాడ్ చేశాను. వీటి గురించి తెలుసుకుంటారని. నేను చెప్పేదానికన్నా మీరు చూసి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో అందుకనేసి నేను వాటి గురించి అంతా చెప్పట్లేదు. నాకు అంత తెలియదు, నేను అక్కడ ఉన్నదే చదివాను. అక్కడ కూడా చదవలేదు, ఆ ఫొటోస్ తీసాను కదా, అవి ఇంటికి వచ్చాక చూసి చదివినాను, తెలుసుకున్నాను కోట గురించి. నాకు ఇంతకుముందు అసలు ఏం తెలియదు ఆ కోట గురించి. అలాగా ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మను చూసి నాకు అనిపించింది అనమాట, కొండపల్లి ఇక్కడ దగ్గర అనేసి. అడిగితే అవునని చెప్పారు. అలా ఉన్నదాన్ని ఇలా కొంచెం రీమోడల్ అయితే చేశారట.
కోటని ఆల్మోస్ట్ పడిపోయిందండి కోటంతా, పూర్తిగా అయితే ఏమీ లేదు. చూస్తున్నారు కదా, ఇలా కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. కొండపల్లి టాయ్స్. సో అలా అయితే ఇక్కడ ఒక విగ్రహం లాగా ఉంది, బట్ దీనికి హెడ్ అయితే లేదు, ఏంటో నాకు తెలియదు. దాని గురించి అక్కడ పక్కన నాకేం కనపడలేదు రాసి. సో ఇలా అయితే కోట మొత్తం తిరిగామండి. చాలా ఇక్కడ చాలామంది ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు, అంటే యూట్యూబ్లో ఇలా పెట్టుకోవడానికి సాంగ్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. అందులో ఒక పాపది కూడా కొంచెం చిన్న బిట్ అయితే పెట్టాను చూడండి. ఆ పాప కూడా యూట్యూబ్లో ఉంటుంది. నేను ఇంతకుముందు చూశాను, మరి ఆ పాప కాదా అనుకుంటా ఉన్నాను అనమాట. మన ఆంధ్రాలో ఉన్న కోటలన్నీ ఇవంట, సాహిత్యంలో కోటలు, ఇలా రకరకాల కోటలు మన ఆంధ్రాలోనే చాలా ఉన్నాయి, మనకే తెలియదు, బట్ సెర్చ్ చేయాలి అనమాట. సో ఇలా అయితే వచ్చాం. అక్కడ చివర ఒక పాప డాన్స్ చేస్తుందనమాట, తన యూట్యూబ్కి సంబంధించింది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. రోహి బాగా ఎంజాయ్ చేసింది. ఈ ట్రిప్ మాత్రం మంచిగా ఆడుకుంది, మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. అంత ఎక్కువ స్పేసియస్గా ఉంది కదా, సో తను ఫ్రీగా వదిలేసాము, ఆడుకుంటూ ఉంది. చూస్తున్నారు కదండి, ఆ పాప, ఆ పెద్ద పాప, చిన్న పాప డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో అక్కడ చిన్న క్లిప్పింగ్ లాగైతే తీశాను. వాళ్ళైతే మేము వెళ్ళేంతసేపు ఆల్మోస్ట్ మాకన్నా ముందే వచ్చున్నట్టున్నారు. అది అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ కోటలో చాలా ప్లేసెస్లో షూట్ చేశారనమాట వీడియో అనేది. చాలా బాగా చేస్తున్నారు. మరి ఆ యూట్యూబ్ పేరైతే నాకు అంత ఐడియా లేదు, చూశాను కానీ ఆ పాపవి, బట్ వాళ్ళ యూట్యూబ్ పేరు అనేది తెలియదు. అక్కడ నేను మాట్లాడలేదు, వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, సో డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేనైతే డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. మా వాళ్ళతోనే సరిపోయింది నాకు. ఏది అమ్మ వద్దు, పడిపోతావు అటు. వస్తున్నారు వద్దు, అమ్మలు అసలు పైకి ఇంకా వెళ్ళాలి. అదా చూసారు కదండి, రోహి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. సో మేము ఇప్పుడు దాకా కింద చూసాము, ఇప్పుడు పైకి వస్తున్నాం అనమాట. అక్కడ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఇలా పైకి అయితే వచ్చాము. ఇలా ఇటు సైడ్ ఉందన్నమాట, జైళ్ళు ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా రోహి మంచిగా ఎంజాయ్ చేస్తుంది.
డోర్ లేవు జైలు అయితే పగిలిపోయి డోర్లు. అది Where to jail? Come on.
మమ్మీ